ఒరే లేవరా, ఎంతసేపు నిద్రపోతావు? చూడు, ఇక్కడ చూడు, నా హృదయం అంతా తడిగుడ్డ పిండినంత బాధగా ఉందిరా. ఒకసారి వెళ్ళి నరేన్ని పిలుచుకురా. రేయ్, ఈ బాధ నేను భరించలేకపోతున్నారా. ఇంత అర్ధరాత్రి వెళితే అతను వస్తాడా? పొద్దున్న వెళ్తాలేండి. దయచేసి వెళ్ళరా, నేను పంపానని చెప్పు. సరే, పోయి చూస్తా. কোথায় জুড়াই, কোথাও আসি, কোথা বেসে যায়, জুড়াইতে চাই। నేను నిన్ను తీసుకువెళ్ళడానికి వచ్చాను బాబు. నన్ను పరమహంస పంపించారు. నిన్నోసారి పిలుచుకురమ్మన్నారు. మీరు వెళ్ళిపోండి, ఇప్పుడు ఇక్కడి నుంచి వెళ్ళిపోండి. వెళ్ళమంటున్నానా? আমার তো নেই। నన్ను తరిమేశాడు. మీ పేరు చెప్పగానే మండిపడ్డాడు. ఇక మీదట నన్ను ఎప్పుడూ అక్కడికి పంపకండి. అతను రాలేదా? అమ్మా, వాడిని ఇక్కడ తీసుకురా అమ్మా. నువ్వే చెప్పావుగా అతడు నా కోసమే పుట్టాడని. కేశవ్ కూడా అనారోగ్యంగా ఉన్నాడు. మరి ఇద్దరూ రాకపోతే నాకు తోడెవరమ్మా? నరేన్ కూడా లేకపోతే ఎట్లా అమ్మా? తీసుకురా అమ్మా, నువ్వే తీసుకురా అమ్మా. ఒరే ఒరే, రారా రారా. ఇవాళ అటో ఇటో తేలిపోవాల్సింది. వెళ్తాను, నేను వెళ్తాను, వెళ్ళి తీరుతాను.
কাঁদিয়াছি ফিরে ফিরে আসি কত কাঁদিয়াছি কোথা যাই সদা ভাবি ঘুরাইতে চাই কি খেলা আমি খেলিবা কেন জানি ঘুমাই কুহাকে যেন কি খেলা আমি খেলিবা কেন জাগি ঘুমাই কুহাকে যেন এ কেমন হবে নাকি ঘুম অধীর যে মতি সমীরা অধীর যে মতি সমীরা অবিরাম গতি নিয়ত ধাই ঘুরাইতে চাই কোথায় ঘুরাই কোথা হতে আসি কোথা ভেসে যাই ঘুরাইতে চাই কোথায় ঘুরাই అయినా నేను చెప్పాను కదా, రామకృష్ణ పేరు చెప్పగానే కేశవబాబు పరవశించిపోతున్నాడు. ఇప్పుడు బహుముఖాలుగా మన పరమహంస పేరును నలుదిక్కలా ప్రచారం కూడా చేస్తున్నాడు. హే పరమహంస అట పరమహంస తీసి పక్కన పెట్టు. నేను చేసే పని నన్ను చేయని, నువ్వు వెళ్తే వెళ్ళు. ఆ కేశవుని ప్రచారం చేసుకుంటే చేసుకొని, ముందు నా పని నన్ను చేసుకొని. మనం ఎన్ననుకున్నా కేశవ్ మాత్రం సాధారణ వ్యక్తి కాదు. ఆయన తేలిగ్గా తీసి పారేయలేం. జనం అక్కడి గుంపులు గుంపులుగా వెళ్తున్నారు. చూడు, కేశవ ఉద్దేశం మంచిదే కావచ్చు. ఆ పరమహంస దేవుణ్ణి బజార్లో నుంచోబెట్టి అందరికీ పిచ్చెక్కిస్తున్నాడు. నువ్వు పోతే పో, ఆ పిచ్చోడితో నువ్వు కలిసిపో. ఏ లోకంలో ఏమీ చేయలేకపోయావు, కనీసం పరలోకంలో అయినా బాగుంటావు. లే బయలుదేరు ఓ. ఆ పరమహంసను గురించి మీకున్న అభిప్రాయం ఏమిటి? అభిప్రాయాలు నాకేం లేవు. ఓసారి చూశాను అంతే. కానీ కేశవ మాటలను బొత్తిగా కొట్టి పారేయలేం. అయినా ఓసారి చూసొస్తే పోలే. పద అయితే. ఏదో ఒకరోజు అనుకొని వెళ్దాం. ఇప్పుడు దాకా పోదాం అన్నావు. సరే పోదాం పద అంటే సరే నేనే వెళ్తాను. ఇప్పుడా? ఈ పరిస్థితుల్లోనా? ఈ స్థితిలో వెళ్తే ఏమైనా ఉందా? ఇది నా నిజమైన స్థితి దేవేందర్. ఇంతకన్నా మంచి స్థితిలో నన్ను ఎప్పుడైనా చూసావా? నేను బాగ్ బజార్ గిరీష్. ఆ విషయం మర్చిపోక. నేను ఇప్పుడే వెళ్తాను. ఎవరు లోపల? నేను గిరీష్. ఇక్కడ ఎవరో కనబడట్లేదు? ఎవరు లేరా?
హరి బోల్ 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 హరి బోల్. ఒరే రామ్లాల్, కలకత్తా నుంచి ఎవరో బాబు వచ్చాడు, కూర్చోబెట్టు. మీరేమీ అనుకోలేదు కదా? అవును, ఆయనేం మందు తాగుతారు, అలా తోలుతున్నారు. నేనే పెద్ద తాగుబోతు. అరే బాబా, నన్ను మించిపోయాడు. చెప్పు బ్రదర్, ఇదేం సరుకు? মন মাতালে মাতালে করে, মদ মাতালে মাতালে বলে, সুরাপান করিনে আমি সুধা খাই যা কালি বলে. ఇదంతా ఆయనకి మామూలే. సంధ్యవేళ భగవన్నామం చేస్తారు. అమ్మ నామం చెప్తే ఇలా అవుతుంది. దాంతోనే అంత మత్తు వస్తుందా? దేవేంద్రబాబు వచ్చాడు. పంపించు. ఏంటిది? ఏం చేస్తున్నావు? మొన్న చెప్పావు ఇదంతా వదిలేస్తానన్నావు, మళ్ళీ తాగుతున్నావు. లే, థియేటర్కి పోదాం. దేవేంద్ర, ఏమన్నావు? ఇలా నన్ను ఎప్పుడూ చూడలేదు కదూ. ఇది ఎలా జరిగిందో నాకు అర్థం కావడం లేదు. ఎంతో తాగాను, మత్తెక్కట్లేదు. చూస్తున్నావుగా ఇవన్నీ, అయినా మత్తెక్కడం లేదు. నువ్వు వస్తావా నాతో? ఆయన చూపిస్తాను. ఏమీ లేదు, బికారి బ్రాహ్మడు, కానీ మత్తులో పేకల దాకా మునిగిపోయి ఉన్నాడు. అతను అంటాడు, అమ్మను స్మరిస్తేనే నేను ఇలా అయిపోతాను అంటాడు. నీకో నిజం చెప్పనా దేవేందర్, నేనింత తాగుతానా నా అడుగులు స్థిరంగా పడతాయి. కానీ ఆయన్ని చూశాను, తోలుతున్నాడు.
నేనేం చూస్తున్నానో తెలుసా? అదే ముఖం మళ్ళీ మళ్ళీ నా ముందుకు వస్తుంది. లేదు, నువ్వు వెళ్ళు, నేను రాను, నువ్వు వెళ్ళు. నన్ను ఈరోజు ఎందుకు మోసం చేసావు ప్రియా? ఈ భూమి మీద ఎవరిని నమ్మడానికి లేదు, కానీ నువ్వు మాత్రం అంత అవిశ్వాసివి కాదనుకో. మరి ఈరోజు ఎందుకు? లేదు లేదు, ఇప్పుడు నిజంగా నిష ఎక్కింది. ఇదే నిజమైన నిష. ఇదిగో నేను వచ్చేసా, నీతో తాడో పేడో తేల్చుకోవడానికి వచ్చేసా. ఇగో మీరందరూ వెళ్ళిరండి. రామ్లాల్, బండిలో ఉన్న బాబు సామాన్ లోపల పెట్టు. నువ్వెక్కడున్నావు? నువ్వెక్కడున్నావో కనిపించట్లే. నేను నా ఇంట్లో కూర్చుని ఫుల్గా తాగుతున్నాను, మధ్యలో నువ్వెందుకు వచ్చావు? అంత తాగానా? అస్సలు నిష ఎక్కట్లేదు ఎందుకు? ఇప్పుడు నాకు నిష కావాలి. ఆ మత్తులో మునిగిపోవాలి. ఆ నిష కావాలి నాకు. ఇంకెవరికైనా కాకపోవచ్చు, నాకు మాత్రం నువ్వే భగవంతుడి. నాకు నీ పాదాల దగ్గర ఆశ్రయం కావాలి. అదే జరిగిపోతున్నావెందుకు? నేను పాపినానా? ఆహాహా, అలా అనద్దు. పాపి పాపి అన్నావంటే పాపాత్ముడివే అయిపోతావు. ఈ బాగ్ బజార్ గిరీష్ గురించి ఎవరికి తెలీదు, ఎవరు ద్వేషించరు. నేనెన్నో పాపాలు చేశాను. ఆ గంగను చూస్తున్నావుగా, ఆ నీళ్లు మొత్తంతో కడిగినా నా పాపాలు పోవు. భగవన్నామాన్ని ఒక్కసారి జపిస్తే పాపం నీ దగ్గరికి కూడా రాదు. నువ్వు పాపాత్ముడు ఎలా అవుతావు? ఏమన్నా? నేను పాపిని కానా? కాదు. నువ్వు చెప్తున్నావా నేను పాపిని కానని? గిరీష్, నువ్వు అమ్మకు చెందిన భైరవి. ఒక్కసారి అమ్మను పిలవచ్చు కదా. నీ పాపాలన్నీ కడిగేసి నిన్ను తన ఒళ్ళోకి తీసుకుంటుంది. ఆమె కరుణామయి. అంత పెద్ద దూది కుప్ప కూడా నిప్పు కణిక తగలగానే మండిపోతుంది. గిరీష్, మనఃపూర్వకంగా అమ్మని ఎందుకు పిలవు? చూడు, ఆ పిలవడాలు గెలవడాలు మధ్యలో నన్ను లాక్, అవన్నీ నాతో కుదిరేవి కావు. నువ్వే నా కోసం ఏమైనా చేసేయకూడదు? ఎందుకు కుదరదు? ఆ జగాయి మదాలను ఉద్ధరించింది నువ్వేగా. నా సంగతికి వచ్చేసరికి ఎందుకు కుదరదు అంటున్నావు? నాకు తెలుసు.
యెహోలోను పరంలోను సాక్షాత్తు ఆ భగవంతుడు నాకు నువ్వే. ఆ, ఊరడిల్లు ఊరడిల్లు. ఏమిటి, రోజులో ఒక్కసారైనా అమ్మనామాన్ని చెప్పించలేవా? నేనెప్పుడు ఎక్కడ పడి ఉంటానో తెలీదు. రాత్రి ఏదో పగలేదో నాకే తెలీదు. ఇక అమ్మని నేనెలా స్మరించను? నా వల్ల కాదు, నా వల్ల కాదు కాదు కాదు. ఆ మాత్రం కూడా చేయలేవా? అయితే ఓ పని చెయ్యి. వకాల్తా తెలుసా? మైనర్ సంరక్షణలాగా నీ వకాల్తా నాకు ఇచ్చేసేయి. నీ తరఫున నేను చేస్తాను అమ్మ నామజపాన్ని. నీ తరఫున అన్నీ చేయటానికి ఒకరున్నారని తెలిసి నువ్వు ధైర్యంగా ఉండొచ్చు. బాగుందా? ఇచ్చేయగలవు కదా? ఇది చేయగలను. ఇప్పుడే తీసేసుకో నా వకాల్తా. బాగా ఆలోచించి చెప్పు. ఇక మేట నువ్వు చేయటానికి ఏమీ ఉండదు. చేయాల్సిందంతా నేనే చేస్తాను, సరేనా? మరి నేనేం చేస్తుండాలి? ఇన్నాళ్ళు ఎలాగున్నావో అలాగే ఉండు. తిను, తాగు, తిరుగు. మరి తాగుడు, థియేటర్ అన్నీ వదిలేసేయాలా? లేదు లేదు, అవన్నీ ఎందుకు వదిలేయాలి? అవన్నీ బాహ్య విషయాలు. అవసరమైనప్పుడు అమ్మే అన్నీ వదిలే ఇచ్చేస్తుంది. నీలో ఎంతో భక్తిభావం ఉంది, అది నీకు తెలియదు. ఎందుకు భయపడతావు? ఇప్పుడు ఎలా ఉన్నావో ఇక ముందు అలాగే ఉండు. ఎక్కడా మా శారదం ఎక్కడా? పిన్ని. ఏమ్మా అంత కంగారుగా రమ్మని కబురు పెట్టావు, ఏమైంది? సంగతి ఏంటి? కూర్చోండి చెప్తాను. ఇది రామ్లాల్ రాసిన ఉత్తరం. అబ్బా ఎంత బాగా రాశాడో చూడు. ఇక్కడ క్షేమం, అక్కడంతా క్షేమం అని తెలుస్తున్నాను. శారద ఎలా ఉందో ఏమిటో. ఆమె ఎలా ఉన్నా ఆమె లేనిదే నాకు ఎవరు ప్రేమగా వండి పెడతారు? ఆమెను వీలైనంత త్వరగా రమ్మని రాయి. పిన్ని, నాకు మనసులో ఎలాగో ఉంది. ఈ హృదయ కాళికాలయం వదిలి వెళ్ళాడు. ఇప్పుడు నేనేం చెయ్యను? ఇంకేం చేస్తావు, వెళ్ళు. ఒంట్లో బాలేదు, రమ్మని రాశాడు కదా. కానీ మరి ప్రయాణం ఏర్పాట్లు ఎవరు చేస్తారు? దాని గురించే ఆలోచిస్తున్నాను. నువ్వు ఇంకా ఆలోచించాల్సిందేముంది? నేను ఇంకా చావలేదు కదా. నువ్వు సామాన్లన్నీ సర్దుకుని ఉండు. కలకత్తా ఎవరైనా వెళ్తున్నారేమో చూస్తాను. ప్రసన్నమై ఉన్నంతకాలం నువ్వు ఇంకేమీ ఆలోచించక్కర్లేదు. గదాయి అంటే నాకెంత ప్రాణమో నీకు బాగా తెలుసు. అరే, సాధ్యమైతే నేనే వచ్చేదాన్ని. అయితే అంత భాగ్యం నాకెక్కడా? ఏమాయ్, కేసు ఎట్లా ఉన్నాడు? వారి ఆరోగ్యం ఏం బాగోలేదు. కొన్నాళ్ల నుంచి వారంటున్నారు ఇక మిమ్మల్ని కలవడం సాధ్యం కాదని. మీరోసారి వెళితే బాగుంటుంది, అది చెప్పడానికే వచ్చాను. కేశవుని పెనుగాలి కమ్మేసింది. ఇక ఆ శరీరం నిలవదు. ఇంతకన్నా నేనేం చెప్పలేను. అమ్మ ఇచ్చ ఎలా ఉంటే అలా జరుగుతుంది. కేశవుని ఆ స్థితిలో నేను చూడలేను. రామనామం జపించమని చెప్పు. మా మధురు వెళ్ళిపోయాడు, కేశవ్ కూడా వెళ్ళిపోయాడు. ఇక నాకు తోడెవరమ్మా? నాకు ఆరోగ్యం బాగాలేదు. అమ్మా, గిరీష్, నరేన్ ఇద్దరికీ శక్తులు ప్రసాదించు. వాళ్ళ మాటల్ని అందరూ అంగీకరించేలా చెయ్యి. ఏంటమ్మా, నీ మెడ ఏమిటి అలా వంగి ఉంది? దెబ్బేమైనా తగిలిందా? అర్థమైంది. పడవ శిథిలమైపోయింది. ఆనందపు సంత ముగిసే వేళయింది. పాటగాళ్ళు వచ్చారు.
బాగా ఆడారు, పాడారు, అందరూ వెళ్ళిపోయారు. అబ్బా, నా వల్ల కావటం లేదు. మీరు తినకపోతే దేహం ఎలా నిలుస్తుంది? తినలేకపోతున్నాను. గొంతులో ఈ పక్క చాలా నొప్పిగా ఉంది, అందుకే తినలేకపోతున్నాను. నాకేమైందో చెప్పవు? మీకేమీ కాలేదు, తినండి, మీకంతా తగ్గిపోతుంది. నయమైపోతుందని చెప్తున్నావా? కాళీ దేవాలయానికి వెళ్ళి చూశాను. అమ్మ మెడ వంగి ఉంది, అక్కడ గాయం అయింది. నాకు చాలా బాధగా ఉంది. నాకు కూడా అలాగే అవుతుందేమో. నాకు అలా అవ్వదు కదా. అలా అనకండి, మీకేం జరగదు. అంతా అమ్మ ఇచ్చానుసారమే జరుగుతుంది. మీరలా అనకండి, సరేనా? చూడు నరేన్, ఆయన చాలా బాధపడుతున్నారు. వెంటనే ఏదో ఒకటి చేయకపోతే చాలా కష్టం అవుతుంది. నేను అదే అనుకుంటున్నాను. కలకత్తా తీసుకెళ్ళి మంచి డాక్టర్కి చూపిస్తే బాగుంటుంది. ఇంకా ఆలస్యం చేస్తే మంచిది కాదు. సరే, మనం ఒకసారి సురేన్ బాబు, రాంబాబులతో సంప్రదిస్తే బాగుంటుందేమో. ఈరోజు కాస్త మెరుగ్గా ఉంది ఆరోగ్యం. మీరు నా కోసం ఎంతో చేస్తున్నారు. చూడండి, దీంట్లో నా స్వార్థం కూడా ఉంది. మీతో మాట్లాడుతుంటే ఎంతో ఆనందం కలుగుతుంది. మిమ్మల్ని పొగుడుతున్నాను అనుకోకండి. నేను చాలా ముక్కుసూటి మనిషిని. మా నాన్న తప్పు చేసినా చెప్పడానికి వెనుకాడను. ఈ ముక్కుసూటిదనమే నాకు చెడ్డ పేరు తెచ్చిపెట్టింది. నేను అదే విన్నాను, కానీ ఇన్నాళ్ల నుంచి ఇక్కడికి వస్తున్నావు. అలాంటిది ఎప్పుడూ జరగలేదే. ఈ విషయంలో మన ఇద్దరం ఎంతో అదృష్టవంతులం. నిజం చెప్పాలంటే అర్థం లేని మాటలను ఈ మహేంద్రనాథ్ సర్కార్ సహించడు. మీరు జాగ్రత్తగా ఉండండి, అవన్నీ పట్టించుకోకండి. మీ ఆరోగ్యం చూసుకోండి. మందులు బాగానే పనిచేస్తున్నాయి కదా. మీ హోమియోపతి వైద్యం బాగానే పనిచేస్తుంది. ఈ వైద్యంలో రోగి లక్షణాలని శాస్త్రంతో పోల్చి చూసుకోవాల్సి ఉంటుంది. పాశ్చాత్య సంగీతంలాగా పాఠాన్ని చూసుకుంటూ సంగీతం పాడినట్లన్నమాట. ఎంత వింత! నేను మూర్ఖుణ్ణి, అయినా ఎంతోమంది పండితులు నన్ను చూడ్డానికి వస్తారు. ఎంత ఆశ్చర్యమో చూడు. అంతా భగవంతుడి లీల. అవును మహాశయ, మీకు ఇలా జరుగుతుందా? రాను రాను అనుకుంటూనే ఏదో శక్తి నన్ను ఇక్కడికి లాక్కొచ్చేస్తుంది. నా అనుభవంలో ఇలా జరిగింది. లేదు లేదు, అలాంటిదేం లేదు. కానీ నాకేదో చక్కగా అనిపిస్తుంది. ఇలా భగవంతుని గురించి చెప్పే వ్యక్తిని ఇంతవరకు నేను ఎక్కడా చూడలేదు. నేను చూసింది చెప్తా. తనను తాను గొప్పగా చెప్పుకుంటూ ఇతరులను తక్కువ చేసేవారే అందరూ. ఇదిగో, రాముడు ఒక్కడే, కానీ ఆయన నామాలు అనంతం. కొలను గట్లు ఎన్నో ఉంటాయి. హిందువులు ఒక ఘట్టంలో నీళ్లు తోడుకుంటూ జలం అంటారు. ఇంకోవైపు ముస్లింలు అదే నీటిని పానీ అంటారు. మరోవైపు క్రిస్టియన్లు వాటర్ అంటారు. ఎన్ని మతాలో అన్ని మార్గాలు. భగవంతుణ్ణి చేరటమే అందరి గమ్యం. చూడు, ఎంత సరళంగా సుందరంగా చెప్పారో. మీరు స్వయంగా అన్నీ అనుష్ఠించారు. అందుకే మీ మాటలు మనస్సుకి ఇలా హత్తుకుంటున్నాయి. అయితే నాకు విషయం అర్థం కావట్లేదు బాబు. కేవలం భక్తి పూజ అని చెప్పు ఒప్పుకుంటాను, కానీ అనంతుడైన భగవంతుడు మానవ శరీరం ధరించడం ఏమిటి? ఇదంతా నమ్మశక్యంగా లేదు. మిమ్మల్ని వీళ్ళందరూ కలిసి ఒక అవతార పురుషుణ్ణి చేశారు. డాక్టర్ బాబు, మన ఇష్ట ప్రకారం అవతార పురుషుణ్ణి ఎవరూ తయారు చేయలేరు. మనుషుల మధ్య ఈశ్వరుని అసాధారణ శక్తి ప్రకాశం సంభవమే.
ఎవరిలో ఆ శక్తి ప్రకాశిస్తుందో వారే అవతార పురుషులు. పాశ్చాత్య విద్య ప్రభావం వల్ల మీలాంటి వాళ్ళకి ఈ విషయం అర్థం కావడం అసంభవం. నేను చెప్తున్నాను, ఈయన అవతార పురుషుడు, భగవంతుడు. అందుకు ప్రమాణం ఏమిటి? ప్రమాణమా? తర్క వితర్కాలతో ఇది అర్థం కాదు. దానికి అనుభూతి కావాలి, అకుంఠిత విశ్వాసం కావాలి. డాక్టర్ బాబు, నన్నే చూడండి. మొన్నటి వరకు పక్కా తాగుబోతూ తిరిగిపోతూ అయిన ఈ గిరీష్ను చూడండి. అదిగో అతను చూడండి. సందేహాల పుట్టగా పూర్తిగా తిరుగుబాటు ధోరణిలో ఉండే అతను సంశయాలన్నీ తీరిపోయి ఎంత ప్రశాంతంగా మారిపోయాడో చూడండి. ఎంతకంటే గొప్ప ప్రమాణాలు కావాలా మీకు? ఇతన ఇక్కడివాడే. ఇతను చాలా సరళమైనవాడు, అన్ని విషయాలు బాగా అర్థం చేసుకున్నవాడు. చూడు, నా గురించి చాలా విన్నావు కదా, నీకేమనిపిస్తుంది? మీరు సాక్షాత్తు నారాయణ స్వరూపులనిపిస్తోంది. మరి నాకు ఈ జబ్బెందుకు వచ్చింది? అది మీ ఇచ్ఛానుసారమే. భగవల్లీలలను ఎవరు అర్థం చేసుకోగలరు? నువ్వు అర్థం చేసుకున్నావా? అయితే ఇవన్నీ రాసిపెట్టు, అదే నీ పని. আমার কত দিনে হবে সে প্রেম সঞ্চার, আমি হয়ে পূর্ণ কাম বলব হরিনাম, হয়ে পূর্ণ কাম বলব হরিনাম, নয়নে বইবে সুধার, আমার কত দিনে হবে সে প্রেম সঞ্চার, কবে হবে আমার শুদ্ধ প্রাণ মন, কবে যাব আমি প্রেমের বৃন্দাবন, সংসার বন্ধন হইবে মোচন, জ্ঞানাঞ্জনে যাবে লোচনয়াধার, আমার কত দিনে হবে সে প্রেম সঞ্চার, কবে যাবে আমার ধর্ম করম, কবে যাবে জাতি কুলের ভরম, কবে যাবে ভয় ভাবনা সরম, পরিহরি অভিমান লোকাচার।